వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. కుటుంబ సభ్యులందరినీ గృహహింసలోకి లాగొద్దు. నిర్దిష్ట ఆరోపణలుంటేనే నిందితులపై చర్యలు తీసుకోవాలి. వరకట్న వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. గృహహింస ఫిర్యాదులపై సునిశ్చిత పరిశీలనతో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యం చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వరరావు సింగ్ ధర్మాసనం తెలిపింది. వైవాహిక వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని, నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వారిని కేసులో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొంది. తనకు అండగా ముందుకు రాలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించాలనే కోపంతో ఇతరులపైన ఫిర్యాదు చేయడం జరుగుతుందని గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది. గృహహింసకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు, అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యురాలపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది. విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులందరినీ కేసులో ఇరికించడం కఠినమైన గృహహింస చట్ట నిబంధనలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. నిరాధారణమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను, అనుబంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు అత్త, చెల్లెలు, ఆమె కుమారుణ్ణి నిందితులుగా చేర్చగా వారిద్దరిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు ఏకపక్ష ధర్మాసనం నిరాకరించింది. ఆరోపణలున్న వారిద్దరూ సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. తగిన ఆధారాలు లేవంటూ అత్త, చెల్లెలు, ఆమె కుమారుడుపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ప్రధాన నిందితుడు భర్తపై నమోదైన కేసు విచారణకు ఈ తీర్పు అవరోధం కాబోదని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.